3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అత్యంత దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసింది. రూపాయి ఆశ మనుషుల మధ్య రక్త సంబంధాలను బంధాలను ఏ విధంగా దిగజార్చుతుందో నిరూపించే విషాద ఘటన ఇది. కష్ట సుఖాల్లో తోడుండాల్సిన భార్యే కట్టుకున్న భర్త ప్రాణాలు తీసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. రిటైర్మెంట్ సమయంలో చేతికందే డబ్బులు, ఆస్తి పంపకాల కోసం ఏకంగా భర్తపైనే రోకలి బండితో దాడి చేసి కిరాతకంగా అంతమొందించిన ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న వెంకటేశం, రాజమణి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వెంకటేశం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఆయన భార్య రాజమణి ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఇద్దరూ సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారే. అయితే వెంకటేశం ఈ నెలాఖరులోనే తన ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ పరంగా భారీ మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు చేతికి అందబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రిటైర్మెంట్ డబ్బులు కుటుంబానికి చెందిన ఇతర ఆస్తుల పంపకాల విషయంలో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా హనుమాన్ నగర్లోని తమ నివాసంలో ఆస్తి డబ్బుల వ్యవహారంపై ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. వాగ్వాదం కాస్త తీవ్రస్థాయికి చేరడంతో విచక్షణ కోల్పోయిన భార్య రాజమణి ఇంట్లో ఉన్న రోకలి బండ తీసుకొని భర్త వెంకటేశంపై బలంగా దాడి చేసింది. ఆమె విచక్షణారహితంగా కొట్టడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంకటేశం రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు రాజమణిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సర్వీసు మొత్తం ముగించుకొని ప్రశాంతంగా విశ్రాంతి జీవితం గడపాల్సిన సమయంలో భార్య చేతిలోనే ఆఫీసర్ దారుణ హత్యకు గురి కావటం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని కలగజేసింది.